ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం చదివితే గనక, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడిగా ఎంచబడును అంటుంది. అంటే ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని స్నేహం చేసినా, నీవు దేవునితో స్నేహం చేసినా, విడువక నీవు నీ దేవునితో స్నేహం చేసినప్పుడు ఆ స్నేహ భావము కలిగి ఎవరైతే జీవిస్తారో, భూలోకములో ఒక స్నేహితులు ఎలాగైతే ఒకరినొకరు సంబంధం కలిగి ఒకరినొకరు కష్ట సుఖాలు పంచుకుంటారో, అలాగా నువ్వు దేవుని కలిగి దేవునితో పాటు జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు స్నేహితుడిగా ఉండి నీకు కావలసిన ప్రతి వాటి విషయమై దేవుడు నీకు అడిగినది ఇచ్చి నెరవేర్చి గొప్ప నిజమైన స్నేహితుడిగా ఉంటాడు. ఆమేన్.